హాయ్ అండి అందరికీ. నేను మీ శాంతిని. ఈరోజు పొద్దున్నే ఇంట్లోకైతే గోధుమ రవ్వతో బన్ను దోసలు చేశానండి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా టేస్టీగా వచ్చాయి. దానికోసం ఒక గిన్నెలో అయితే ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు పెరుగు, కొంచెం వాటర్ వేసి ఒక అర్ధగంట నానబెట్టేయాలి. నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మొత్తం దోస పిండిలాగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పుడు ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తురుము, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర, కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ పైన అయితే మనం తిరగమాత పెట్టుకుంటాం కదండి, అలాంటిది ఒకటి తీసేసుకొని ఒక 2 గంటలు పిండి వేసి మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని కాల్చుకుంటే చాలా ఈజీగా టేస్టీగా బన్ను దోశలు అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకి ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా వేసి ఇలా బన్ను దోశలు చేసుకోవచ్చండి. నేనైతే శనక్కాయల చట్నీతో సూపర్ టేస్టీగా నచ్చాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.